పెద్ద, చిన్న, ముస్లిం, మెత్తక ఎవరైనా సరే మన కాకినాడలో జలకన్య ఎగ్జిబిషన్ అయితే పూర్తిగా చూడండి. ఇట్స్ ఏ వండర్. ఓడియమ్మ జీవితం అది క్రొకోడైల్ అయినా ఫిష్ అర్థం కావట్లేదు. ఓడి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారురా బాబు ఇది. అయ్య బాబు. బాబాయ్ టాటా సీ యూ గుడ్ బై. ఓడియమ్మ నువ్వెక్కడి నుంచి వచ్చావురా బాబా? స్వర్గమేమో కదా ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఈ రోజు మనం కాకినాడలో జలకన్య ఎగ్జిబిషన్ కొత్తగా పెట్టారు. అది కూడా మెకానికల్ స్కూల్లో గ్రౌండ్ లో అయితే పెట్టారు. సో ఈ జలకన్య ఎగ్జిబిషన్ అన్నది ఎలా ఉంది ఏంటి అన్నది పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు కూడా నాతో పాటు రండి, పూర్తిగా వీడియో చూడండి. సో ఫ్రెండ్స్ ఎంట్రీ టికెట్ వచ్చి ఇక్కడ 100 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్ కి. ఇది టికెట్ కౌంటర్ అది. సో ఇదేనండి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. త్రీడీ వాల్ పేపర్ లో అనుకుంటా ఇది డైనోసార్ బయటకు వచ్చినట్టుంది. చుట్టూ కూడా ఫ్లెక్సీలు పెట్టారు. ఎంట్రన్స్ లో లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనకి లోపలికి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లో అయితే మీకు చుట్టూ కూడా అక్వేరియన్స్ అయితే ఉంటాయి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఇక్కడ పెట్టారు అక్వేరియం లో. ఒక్కొక్క ఫిష్ కోసం మనం చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అక్వేరియం లో ప్రతి ఫిషెస్ అయితే మీకు చూపిస్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే నేనైతే ఎప్పుడు ఎటువంటి ఫిషెస్ అయితే చూడలేదు. మీరు ఏమైనా చూస్తుంటే కనుక ఒక కామెంట్ చేయండి. ఎంట్రన్స్ అండి. మనకి మొన్నటి దాకా లైటింగ్ అయితే ఉంది, లైటింగ్ లేదు. సో లోపలికి వెళ్దాం, ఇంకేమైనా చూద్దాం. ఒడియమ్మ ఏంది ఇది, నోరు ఎల్లగొట్టింది. అబ్బబ్బబ్బబ్బ ఏమైనా ఉంది ఇది. చాలా బ్యూటిఫుల్ గా ఉందిగా. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఈ వాటర్ టన్నల్లోకి రాగానే సరికొత్త ప్రపంచంలోకి అయితే వచ్చినట్టు ఉంది. నాకైతే చాలా బాగుంది. స్వర్గమేమో కదా ఇది. ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే కళ్ళకి జిల్ జిగా అన్నట్టుంది. సో ఫ్రెండ్స్ ఈ వాటర్ టన్నల్ అన్నది మన కాకినాడలో సెకండ్ టైం అయితే పెట్టారు ఇది. సో ఇది ఒక అద్భుతం ఇది.
ఇటువంటి జలకన్య ఎగ్జిబిషన్ అనేది వైజాగ్లో కూడా ఉంది. సో మన కాకినాడలో కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, వీడియోను పూర్తిగా చూడండి. ప్రతిదీ కూడా మీకు క్షుణ్ణంగా చూపించాను. వీడియో లెంత్ ఎక్కువగా ఉందని స్కిప్ చేస్తే మాత్రం ఇటువంటి అద్భుతాన్ని మిస్ అవుతారు. పెద్ద చిన్న ముస్లిం మెత్తక ఎవరైనా సరే మన కాకినాడలో జలకన్య ఎగ్జిబిషన్ అయితే పూర్తిగా చూడండి. ఇట్స్ ఏ వండర్. ఓడి అమ్మ జీవితం, అది క్రొకెడ్ అయినా ఫిష్ అర్థం కావట్లేదు. ఓడి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారా బాబు ఇది? అయ్య బాబోయ్, ఏంది ఇది? సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం అక్వేరియం అండ్ వాటర్ టన్నల్లో ఉన్న ఫిషెస్ అన్ని చూసినప్పుడు మనం స్వయంగా జలకన్య దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. చూసేయండి ఇంకా. వావ్, బాబాయ్ టాటా, సీ యూ, గుడ్ బై. ఓడియం, నువ్వెక్కడి నుంచి వచ్చారా బాబా? సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ప్రతి ఎగ్జిబిషన్లో ఉండేటువంటి చిన్న చిన్న షాపింగ్ మాల్స్ అండ్ జెయింట్ వీల్ అన్ని ఇక్కడే ఉంటాయి. చూసేద్దాం. స్మెల్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. స్మెల్ బాగుంటది అన్న, ఒక్కోటి ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఏంటిది? లెవెండ్ ఎంత పడుతుంది కాస్ట్? మొత్తానికి కలిపి 150 అన్న ఒక కేజీ. సో ఫ్రెండ్స్, ఇవి అగరబత్తులు అండి. ఇవి 12 రకాలైన ఫ్లేవర్స్ కలిగి ఉన్నాయి. చాలా బాగుంది స్మెల్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర అయితే హోమ్లో పెట్టుకోవడానికి మంచి ఫ్లవర్ బజెస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా చాలా చాలా గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా వరకు ఉన్నాయి వీళ్ళ దగ్గర. చూద్దాం అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటన్నది. మీరు కూడా పర్చేజ్ చేయండి. 200 వస్తుంది మేడం. 200 పై మొక్కలు 700 అండి. మీకు లైటింగ్ లో కూడా బాగుంటుంది. 600 వస్తుంది. ఇది పిల్ల ఉందా? మీరు ఏ లైటింగ్ పెట్టుకుంటే లైటింగ్ బట్టి వస్తుంది మీకు. ఇది లైట్ ఎంత 600 పడుతుంది అది కాస్ట్? 600 పడుతుంది. ఎంత పడుతుంది కాస్ట్ అది? 600 ఫైనల్ అంతా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బ్రదర్.